మా జీవితాల్లో మళ్ళీ 5 ఏళ్లలో మరింత ఎదుగుతామనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రజానీకానికి పని చేయాల్సింది పోయి వారి జీవితాల్ని నాశనం చేసి శాశ్వతంగా ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి వ్యక్తుల్లాగా తయారు చేయాలి, మేము ఇచ్చేటువంటి బటన్ నొక్కుడుతోనే మీ జీవితాలు సాగాలి అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో జరిపినటువంటి కుట్రలు కాదా అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఒకవైపు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి అందరినీ సమీకరించి ఇది నడిబొడ్డునుంది, దీన్ని ఈ రకంగా చేసుకుందామని సింగపూర్ లాంటి కంపెనీతో ఫ్రీగా అధ్యక్ష వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా మనకు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఈ రకంగా చేయండి అని అంటే ఒక్క సింగపూర్ స్టార్టప్ క్యాపిటల్ అధ్యక్ష వాళ్ళు చెప్పింది 1,50,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు అధ్యక్ష. ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఏం చేశారు అధ్యక్ష? పసిబిడ్డలో అదేదో మనం వింటాం అధ్యక్ష, పురిట్లో బిడ్డను చంపేశారు అని. అమరావతికి ఖచ్చితంగా అదే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. పురిట్లో బిడ్డని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రైతులు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు, తెలుగుదేశం పార్టీ, వివిధ పార్టీల నాయకులు, ఆ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కి నినదించి ఈరోజు పనిచేస్తే మళ్ళీ ఈరోజు అమరావతి ఒక ఊపిర్లు నింపుకుని ముందుకు సాగేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఒకవైపు అమరావతిని నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు ఒకవైపు, అమరావతి అంటే ఏంటి అధ్యక్ష? ఇదేదైనా ఒక నగరమో ఒక సిటీనో ఎందుకు అనేటువంటిది ఆయనే చెప్పాడు కదా. ఒక ఆర్థిక రాజధాని ఉంటే తప్ప ప్రజలకు అవకాశాలు రావు అనేటువంటిది తెలియక కాదు అధ్యక్ష. బయటకు వెళ్ళి ఏం చెప్తాడు అధ్యక్ష? మొత్తం పెట్టుబడులు అమరావతిలో పెడుతున్నారు అని చెప్తారు అధ్యక్ష. ఒకవైపేమో రాష్ట్ర రాజధాని కావాలి, ఒక ఆర్థిక చోదక శక్తి కావాలి, దాన్ని నడిపేటువంటి ఇంజన్ కావాలి అనేటువంటి చెప్తారు. మరోవైపు బయటికి వెళ్ళి మీ పెట్టుబడులు అక్కడ పెడుతున్నారు అని ప్రజల్ని మెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఆయన ఎక్కడ కూడా క్రెడిట్ కోసం ఆలోచించలేదు అధ్యక్ష. ఆయన ఒక యోగిలాగా పనిచేసుకుంటూ పోవడం ఆయనకు తెలుసు తప్ప నన్ను ఎవరు తిట్టారు, నన్ను ఎవరు పొగిడారు అనేటువంటి బేరీజు ఆయన ఏ రోజు కూడా వేసుకోలేదు అధ్యక్ష. నిజంగా వేసుకుని ఉంటే మాత్రం ఆయన్ని విమర్శించినటువంటి విమర్శలకి మనిషి అన్నవాడు కుంగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండదు అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ని మళ్ళీ ఇక్కడ పునర్నిర్మించాలి, ఒక క్యాపిటల్ ని తయారు చేయాలి. అనంతపురంలో ఉండేటువంటి ఓ రైతుకి తన బిడ్డ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉంది అని నమ్మకం కల్పించాలి. శ్రీకాకుళంలో ఉన్న ఓ యువకుడికి ఎస్ ఈ రాష్ట్ర రాజధానిలో నాకు ఒక అవకాశం కల్పిస్తుంది అనేటువంటిది కావాలి. ఓ మహిళకో ఓ ఈ పారిశ్రామికవేత్తకు ఇక్కడికి రావాలి అన్నటువంటి నమ్మకం కల్పించాలి అనంటే రాజధానిలో అన్ని రకాల హంగులు రంగులు ఆర్భాటాలు కావాలధ్యక్ష. అదే ఇవాళ ఆ రోజున హైటెక్ సిటీ అని హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. ఏదో ఒక రూపంలో అన్ని వ్యక్తులని శక్తులని సమీకరించుకుని ఒక ప్రాంతానికి చేరిస్తే అది ఈ రాష్ట్రానికి భవిష్యత్తునిస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఇస్తుంది అధ్యక్ష. సింపుల్ అధ్యక్ష. ఇవాళ ఇప్పటికిప్పుడు చూస్తూ ఉంటే హైదరాబాద్ 70% ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంది అధ్యక్ష. ఒక్క హైదరాబాద్ తో తెలంగాణ మొత్తం నడుస్తుంది అధ్యక్ష. 1,00,000 కోట్లకు దాటుతుంది అధ్యక్ష ఒక్క హైదరాబాద్ ఇచ్చేటువంటి ఇన్కమ్ అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆ రకమైనటువంటి ఎనర్జీ సెంటర్ కావాలి, ఒక గ్రోత్ ఇంజన్ కావాలి, అది వస్తేనే మిగిలినవన్నీ సాధ్యమైతే ఈ రాష్ట్రం నడుస్తుంది అనేటువంటి ఒక తపనతో ఆరాటంతో ఆ రోజున 2.5 సంవత్సరాల్లో పరుగులు పెట్టిస్తే వచ్చిన వెంటనే ఈ కన్ఫ్యూజన్ 3 రాష్ట్రాల పేరుతో 3 ముక్కలాటాడి చివరికి కన్ఫ్యూజన్ చేసి ఏ పారిశ్రామికవేత్త ఇటువైపు తిరిగి రాకుండా చేసి అప్పటిదాకా చేసిన పెట్టుబడుల అధ్యక్ష. మా నారాయణ గారు చెప్పారు అధ్యక్ష, పాపం చంద్రబాబు గారు పరుగులు పెట్టించినట్టల్లా ఆయన పెడుతూనే ఉండి ఆ కాంట్రాక్టర్లను పరుగులు పెట్టిస్తే కాంట్రాక్టులు రద్దు చేయరు, డిపాజిట్లు వెనక్కియరు, మెటీరియల్ తీసుకుపోనియరు, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని దోచేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ విష ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నంలో ఇక శాశ్వతంగా ఈ అమరావతి అనేటువంటిది ఆంధ్రులకి గర్వకారణంగా నిలిచేలాగా ఉండాలి అనేటువంటి దాంతో ఈ ప్రయత్నం అధ్యక్ష. ఒక్కసారి ఈ అమరావతి రైతుల గురించి ప్రస్తావించాలి అధ్యక్ష. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆ రోజున ఈ రోజు భారతదేశంలో 2013 తర్వాత చూసాం అధ్యక్ష, ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేయాలన్నా కూడా పోలీసు ఉంటుంది, లాఠీ చార్జ్ ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ అమరావతిలో 34,000 ఎకరాలని చేస్తే రైతులు స్వచ్ఛందంగా మీటింగ్లకు వచ్చి మా భూమిని తీసుకోండి అన్నటువంటి చారిత్రాత్మక సంఘటన భారతదేశం మొత్తం మీద కూడా ఇక్కడ జరిగింది అధ్యక్ష. అట్లాంటి అద్భుతమైనటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు తర్వాత అమరావతిని కాపాడుకోవడం కోసం మహిళలు పాదయాత్ర చేస్తే మన
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనేటువంటిది ఆ మహిళల మీద మాట్లాడినటువంటి మాటలు అధ్యక్ష. బెంజ్ కార్లు కానీ వాళ్ళ పట్టు చీరల గురించి, ఆఖరికి వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళడానికి బాత్రూములు పెడితే వాటిని తొలగించినటువంటి క్రూరత్వమైనటువంటి సందర్భాన్ని మనం మర్చిపోకూడదు అధ్యక్ష. వాళ్ళ పట్ల జరిగినటువంటి అవహేళనలు, అవమానాలు, సోషల్ మీడియాలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి మాటల్ని వింటే అధ్యక్ష, మనిషి అన్న వాడు ఎవడూ కూడా దాన్ని క్షమించడు అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. అటువంటిది పైగా ఆ విమర్శల్ని ఎంకరేజ్ చేసేటువంటి పాలకులుగా మిగిలారు అని అంటే నేను ఎప్పుడు చెప్పినట్టుగానే అధ్యక్ష, ప్రజలు ప్రతి నిమిషం కూడా గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ సమాజానికి హానికరం, వైసీపీ నెవర్ అగైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ మనందరి బాధ్యత అధ్యక్ష. ఇవాళ ఇక్కడ కూర్చుని అమరావతిని మనం రాజధానిగా చేస్తున్నాము, శాశ్వతంగా రక్షణ కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు బాసటగా నిలుస్తున్నారు, తగిన చట్టాల్ని రూపొందిస్తున్నాము అనంటే వారు ఆర్థిక సహాయంతో పాటు శాశ్వతంగా న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణని కల్పిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలకు రాజధానులుంటే మీ రాజధాని ఏది అని చెప్పుకోలేనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మన పాలనని తేడా చూడాలి. ఎక్కడికి పోయినా ప్రజలు పరిహసించేలాగా మనల్ని జీవితాల్ని బుగ్గిపాలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి క్షణం కూడా ఆయన వైఫల్యాల్ని, ఆయన వైఖరిని ఎండగడుతూనే ఉండాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అట్లాంటి స్థితిలో మనకు అప్పగించిపోతే ఇవాళ ఆర్సిలర్ మిట్టల్, గూగుల్ వచ్చేటువంటి స్థాయికి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. దానికి ఏం మాట్లాడతారు అధ్యక్ష? ఫేస్ వాల్యూ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఎస్, ఆ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూని పట్టే ఈరోజు ఆర్సిలర్ మిట్టల్ వచ్చింది, గూగుల్ వచ్చింది అని ఈ సభ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను అధ్యక్ష. మీ ఫేస్ వాల్యూని చూసి ఎవరు వచ్చారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. ఇది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రం పట్ల నేను కోరేది ఒకటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ సభలో జరిగినటువంటి చర్చల్ని చూడాలి అధ్యక్ష. ప్రజల ఆశలకి, ఆకాంక్షలకి ప్రతిరూపంగా ఈ సభ నడుస్తుంది. మేమిక్కడ ఉన్నటువంటిది ప్రజల కోసం, రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చడం కోసమే ఇక్కడున్నాం తప్ప మా రాజకీయ ప్రయోజనాల కోసం మేము లేము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. కొంచెమైనా మారాలి అధ్యక్ష. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష. ఎందుకు అనంటే ఏవైనా లోటుపాట్లు జరిగితే ఎత్తి చూపించాలి మాకు అనుకుంటున్నాం. ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేటువంటి ఆలోచన మాకు ఎప్పుడు కూడా లేదు అధ్యక్ష. ప్రజలే తుడిచిపెట్టే పరిస్థితుల్ని మేము కల్పిస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అమరావతి ఖచ్చితంగా ప్రజల ఆశలకి, ఆకాంక్షలకి ప్రతిరూపంగా నిలుస్తుంది. ఒక ఎకనామిక్ గ్రోత్ హబ్ గా అమరావతి ఏర్పడుతుంది. మరి అటువంటి సాధనకి నడుం బిగించి అనునిత్యం ఆ రోజు ప్రతిపక్షంలో కోర్టు కేసుల అధ్యక్ష మేము చూసాం అధ్యక్ష. అంటే పార్టీ రైతులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి అధ్యక్ష, అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటను నమ్మి ఎంతో మంది సాయపడ్డారు అధ్యక్ష. జోలుబట్టాం, ఆ రోజున జోలుబట్టాం అధ్యక్ష. ఈ అమరావతి కోసం జోలుబట్టాం, న్యాయ వ్యవస్థ పోరాటం కోసం జోలుబట్టాం అధ్యక్ష. ఆ న్యాయ వ్యవస్థ వచ్చిన తీర్పును ఒక సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. వాళ్ళకి ఎవరుంటారు అధ్యక్ష? న్యాయమూర్తులు అధ్యక్ష. వాళ్ళకేమీ తనామనా లేదు. కానీ ఆ పేపర్లో ప్రభుత్వమే తానిచ్చినటువంటి చట్టాన్ని తాను ఉల్లంఘిస్తున్న తీర్పును చూసి ఆ న్యాయమూర్తి గారు జడ్జిమెంట్ ఇస్తే ఆయన రిటైర్ అయిపోయి ఇక్కడి నుంచి బయలుదేరుతున్న రోజున ప్రజలు ఆయన పట్ల చూపినటువంటి ఆదరాభిమానాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మోకాళ్ల మీద నిలబడి పూలు జల్లి రోడ్డు మీద వారికి సాగనంపారు అనంటే ఆ రోజు కౌన్సిల్లో జరిగినటువంటిది కావచ్చు, కోర్టులో జరిగినటువంటిది కావచ్చు, ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయినటువంటివి. ఈ సభలో రికార్డులోకి రావాల్సినటువంటి అంశాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు కలిపి నిలబెట్టింది కూడా ఆ ప్రజలే. ఆ న్యాయస్థానాలను గౌరవించింది ఆ ప్రజలే. తిరిగి 161 సీట్లు ఈ కూటమికి ఇచ్చింది కూడా ఆ ప్రజలే. ఆ ప్రజల సంక్షేమం కోసం ఈరోజు అచ్చెన్నాయుడు గారు తీసేసాని బాధపడుతున్నాడు అధ్యక్ష. ఈ రోజు ఆ ప్రజల సంక్షేమం కోసం
నిరంతరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి మొత్తం కూడా పనిచేస్తూనే ఉంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ, ఈ అమరావతి రాజధాని అనంటే ఇది ఆంధ్రులకి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు, యువకులకు, మహిళలకు ఒక అవకాశాన్ని కల్పించే వేదికగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తారు అన్నటువంటి నమ్మకాన్ని ఇస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్షుడు. ఇప్పుడు మానవ వనరుల శాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా ప్రసంగం ప్రారంభించే ముందల మనందరం కలిసికట్టుగా నినాదాలు చేయాలి. జై అమరావతి, జై జై అమరావతి. అధ్యక్ష, మనందరం అమరావతి రైతులకి శిరసు ఉంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ చట్టసభలో కూర్చున్నామంటే, ఈ భవనాలు మనం ఏర్పాటు చేయగలమంటే దానికి కారణం అమరావతి రైతులు చేసిన త్యాగం అధ్యక్ష. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు 58 రోజుల్లో రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని కోసం వాళ్ళు ఇష్టం జరిగింది అధ్యక్ష. దీని వెనకాల ఒక కారణం ఉంది అధ్యక్ష. అదేంటంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తున్నారు, మన అందరికి ఒక పిలుపిచ్చారు, కలిసికట్టుగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక నమ్మకంతో ఆనాడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు.